14 rows. ఓకే, ఎన్ని రోస్ వస్తున్నాయి సార్ మనితేజ గారు? 14 rows అండి. 14 rows వస్తున్నాయి. యా ఓకే ఓకే. యా యూ ప్లీజ్ స్టార్ట్ రికార్డింగ్ ఆల్సో సార్. యా సార్ రికార్డ్ స్టార్ట్ చేయరా? ఓకే థ్యాంక్ యూ. Yeah. ఓకే థ్యాంక్ యూ సార్. యా మనకు ఏమనుకున్నాం, ఎన్ని రోస్ ఇచ్చాం ఇక్కడ? 1 ఓకే 2 2 3 2 నల్సా? 2 నల్స్. ఇక్కడ 3 ఇచ్చామా? ఓకే ఓ డబల్ 1 డబల్ 2 ఓకే 2 నల్స్ 3 అంతేనా? 5 ఇచ్చామా? ఓకే యా దాంట్లో 4 ఇచ్చాం. కింద దాంట్లో ఎలా ఇచ్చాము ఇంకొకటి ఇక్కడ? ఓకే డబల్ 2 నా నల్లు, ఒక నల్లు 4. ఓకే, ఇప్పుడు నేను ఎనర్జైజ్ చేస్తే ఏమొస్తుంది అవుట్పుట్ ఇక్కడ? ఎన్ని వస్తాయి రోజు? అయినా 3 ones. 3 ones. ఓకే ఓకే యా ఎనీథింగ్. యా ఓకే 3 ones అనుకున్నాం. యా ఓకే. ఇప్పుడు చెప్తాం యాక్చువల్ గా. ఇప్పుడు ఇదే అవుట్పుట్ ఉంది అనుకోండి. ఇప్పుడు నేను ఈ రెండింటి మధ్య ఎనర్జైజ్ చేద్దాం అనుకున్నా. ఎనర్జైజ్ చేస్తే ఎన్ని రోజు వస్తాయి మనకి? 14 rows. వీటి మధ్య ఎనర్జైజ్ చేస్తే నాకు ఎన్ని రోజు వస్తాయి? 14. I think 10. 14 రోజు. ఓకే, ఎలా 14 రోజు అంటే 3 ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ అదే 2 ఉంది. 3 అంటే మనకు 3 into 2 6 వచ్చింది. 6. ఓకే 1 less 6 times వచ్చింది బేసిక్గా. ప్లస్ 2 కి వెళ్ళాను, 2 ఇక్కడ 2 times ఉంది, ఇక్కడ వచ్చేసి 4 times. 4 times. 2 into 4 8 ఈక్వల్ టు 14. బట్ ఇక్కడ నాకు నల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 నల్స్ ఉన్నాయి, ఇక్కడ 1 నల్ ఉంది. ఈ పరిస్థితి ఏం మరి? ఈ పరిస్థితి ఏమంటారు? నల్స్ Yeah, nulls also it accepts, sir. Total 16. ఓకే ఐమ్ జస్ట్ థింకింగ్. ఓకే ఏం చేస్తుంది? నల్స్ ఉన్నాయి కదా, అది వస్తుందా రాదా? It will shows null only. So we'll get 16 Yeah. rows. మనకు నల్లుకు బేసిక్ ఎనర్జైన్ రావు అవి. సో ఎందుకంటే నల్లు నెవర్ ఈక్వల్ టు అదర్ నల్. ఇక్కడున్న ఒక నల్లుకి ఇక్కడున్న నల్లుకి ఎప్పటికీ మ్యాచ్ అవుతుంది. నల్ నెవర్ ఈక్వల్ టు నల్ అనమాట. ఒక నల్లుకి ఇంకో నల్లుకి ఈక్వల్ అది కాబట్టి సో మనం ఎనర్జైన్ చేసినప్పుడు మ్యాచింగ్ రోస్ మాత్రమే రావాలి. సో జీరో ఈజ్ మ్యాచింగ్ కదా. 0 ఈజ్ నంబర్. నల్ అనేది ఏంటంటే మన నాట్ అసైన్డ్ అంటాము, అన్అప్లికేబుల్, అన్నోన్ వాల్యూ. దేర్ ఆర్ సో మెనీ మీనింగ్స్ ఉన్నాయి దానికి యాక్చువల్గా, రైట్? సో నల్ నెవర్ ఈక్వల్ టు నల్ కాబట్టి అక్కడ నల్స్ ఉండి ఇక్కడ నల్స్ ఉన్నా కానీ మ్యాచ్. సో మనకు 14 వచ్చేసి ఉంటాయి. సో ఓకే దట్స్ ఫైన్. ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ చేద్దాం. లెఫ్ట్ జాయిన్ చేస్తే రైట్ ఇక్కడ 14 అయితే ఇది కామన్ గా వచ్చేస్తుంది. ఓకే ఇప్పుడు 14 plus 3 ఎన్ని రోజు వస్తాయనే చూడాలి. plus 3. ఓకే ఒక ప్లస్ 5 ఉంది, ఓకే 1 ఉంది, 5 ఉంది కాబట్టి ఇప్పుడు నల్స్ వస్తాయా రావా? ఇక్కడ వస్తాయి. ఓకే ఇక్కడ వచ్చేసి టోటల్ గా నాకు ఎంత 17 రోస్ వచ్చింటాయి. ఇక్కడ 2 నల్స్ ఉన్నాయి మనకి యాక్చువల్గా, దీంట్లో 2 నల్స్ ఉన్నాయి. ఓకే 17 రోస్ వచ్చేసి ఉంటాయి బేసిక్గా. ఓకే అదే నెక్స్ట్ వచ్చేసి రైట్ జాయిన్ తీసుకున్నాను అనుకోండి. రైట్ జాయిన్ తీసుకున్నాను అనుకోండి, 14 కామన్ గానే వచ్చి ఉంటది. ఓకే ఇప్పుడు ఎన్ని వస్తాయి? 14 plus 2 +1 ఈక్వల్ టు మనకి 16 వచ్చింటాయి. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫుల్ జాయిన్ చేశాను అనుకోండి, 14 ఇస్ కామన్. ఓకే ప్లస్ 3 plus 2 ప్లస్ 2 టోటల్ గా మనకి 17 19 రోజు వచ్చింది. రైట్ సో ఇలా మనకి ఇంటర్వ్యూలో అంటే ఇలా జస్ట్ సమ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఆ రోజు మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఇన్ కేస్ ఏమైనా డూప్లికేట్స్ ఉన్నాయా, ఇన్ కేస్ ఏమైనా నల్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తేనే మనకి ఓకే మన ఓకే వాడు ఇలా క్వశ్చన్స్ అడిగేది యాక్చువల్గా ఇంటర్వ్యూలో. నోబడీ ఈజ్ ఆస్కింగ్ వాట్ ఈజ్ జాయిన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ జాయింట్స్, అలానే చాలా తక్కువ అడగడం క్వశ్చన్స్ బేసిక్.
నల్స్ ఉంటే కౌంటే, బట్ నల్లు ఓకే ఇప్పుడు ఇక్కడ నల్లు ఉంది యాక్చువల్గా, రైట్? సో ఇక్కడ నల్లు ఉంది, ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు ఇది వస్తుందా? రైట్, ఎందుకంటే నల్ నెవర్ ఈక్వల్ టు నల్, ఒక నల్కి ఇంకో నల్ ఎప్పటికీ ఈక్వల్ అవుతుంది. సో అదే క్వశ్చన్, దట్ ఈస్ ద ఓన్లీ కన్ఫ్యూజన్ వీ హ్యావ్. నాకు నల్ ఉంది, ఇక్కడ నల్ ఉంది, నాకు ఎన్నర్ జాయిన్ చేస్తే వస్తుందా అని అడుగుతుంది. సో అది మనకు ఏంటంటే, మనకు ఇఫ్ యూ ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ వన్ టైం ఏంటంటే యూ కెన్ సే ఈజీలీ కాన్ఫిడెంట్లీ నల్ ఎప్పటికీ నల్ ఈక్వల్ అవ్వదు, సో ఐ డోంట్ గెట్ ఇట్ అని చెప్తాను. సరే నేను లెఫ్ట్ ఆర్డర్ జాయిన్ చేస్తాను, అప్పుడు నల్స్ వచ్చాను. రైట్, ఏంటంటే నల్స్ తో మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది బేసిక్ గా. సో ఒకసారి ఇలాంటి క్వరీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే వి సే కాన్ఫిడెంట్లీ ఉంది. సో నల్ అనేది ఎప్పటికీ ఈక్వల్ అవ్వదు కాబట్టి, సో మనకు ఇన్నర్ జాయిన్ చేస్తే నల్స్ రావు, లెఫ్ట్ ఆర్డర్ జాయిన్ చేస్తే నల్స్ వస్తాయి, రైట్ ఆర్డర్ జాయిన్ చేస్తే నల్స్ వస్తాయి, మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి బేసిక్ గా. సో ఫుల్ ఆర్డర్ జాయిన్ చేసిన ఆ పక్కే పక్కన నల్స్ వచ్చేస్తుంది, ఈక్వల్ గా రాదు కానీ బట్ ఆ పక్కే పక్కన నల్స్ వచ్చేస్తాయి. సో ఏమైనా క్లియర్ విత్ ది జాయింట్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఓకే, రైట్. సో ఇవి మనకున్న జాయింట్స్ బేసిక్ గా. ఓకే, am I clear? ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీవన్? అంటే ఇంకా రెండు జాయింట్స్ ఉన్నాయి, క్రాస్ జాయిన్ అని ఒకటి ఉంది, సెల్ఫ్ జాయిన్ అని ఒకటి ఉంది. సో విల్ డిస్కస్ దట్, నో ప్రాబ్లం. బట్ మన ట్యాబ్లలో మనం యూజ్ చేసే జాయింట్స్ ఏంటి అంటే కన్నా ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్ అనేది మనం యూజ్ చేస్తాం బేసిక్ గా ట్యాబ్లలో. సో ఒకసారి అడుగుతాడు హౌ టు ఇంప్లిమెంట్ ద క్రాస్ జాయిన్ ఇన్ ట్యాబ్లో. సో ఎనీవే విల్ డిస్కస్ దట్ యాక్షన్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్, ఇది మనకు జాయింట్స్ చెప్పాము యాక్చువల్గా నిన్న. క్రియేటివ్ జాయిన్, ఎడిటింగ్ జాయిన్ టైప్, ఎడిట్ జాయిన్ ఫీల్డ్స్ మనకు బేసిక్ గా. ఈ క్రియేటివ్ జాయిన్ అంటే మనం బేసిక్ గా రెండు టేబుల్స్ డ్రాగ్ చేసి జాయిన్ క్రియేట్ చేస్తాం. ఎడిటింగ్ జాయిన్ టైప్ అది ఇన్నరా, లెఫ్టా, రైటా, ఫుల్ చూసుకుంటాం. సో ఎడిటింగ్ జాయిన్ ఫీల్డ్స్ అంటే ఇవి చేంజ్ చేయడం. ఒకసారి మనకు నిన్న చెప్పుకున్నాము, ఒకే కాలం మీద జాయిన్ చేస్తే ఒకసారి అవుట్పుట్ రాకపోవచ్చు, మల్టిపుల్ కాలమ్స్ మీద మనం జాయిన్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఇక్కడ మనం సెట్ చేసుకుంటూ ఉంటాం బేసిక్ గా. రైట్, ఇవన్నీ కాకుండా నెక్స్ట్ వచ్చేసి డేటా బ్లెండింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకు డేటా బ్లెండింగ్ అంటాం. ఈ డేటా బ్లెండింగ్ అంటే ఏంటి అంటే కన్నా బేసిక్ గా డేటా వచ్చేసి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మనకు రెగ్యులర్ గా ఇంటర్వ్యూలో అడుగుతున్న కాన్సెప్ట్ కూడా బేసిక్ గా. సో డేటా బ్లెండింగ్ వచ్చేసి డేటా అనేది 2 డిఫరెంట్ సోర్సెస్ లో ఉంది అనుకోండి. ఇప్పుడు నేను డేటా మొత్తాన్ని ఎక్సెల్ నుంచి తీసుకున్నాను. ఓకే, ఒక సెకండ్ అబ్బా, ఒక సెకండ్ పవర్ పోయింది, గివ్ మీ 1 సెకండ్ ప్లీజ్. యా.
Sir, please unmute self.
Hello. Sorry, madam. Yeah, just power came, madam, actually. Hello. Hi, sir, Manteja garu. Are you there, sir? చెప్పండి. Sorry, sir. Actually, power వెళ్ళిపోయినది. It's okay, bro, no problem. Okay, sorry, sir. Yeah. And కొంచెం పని కూడా ఉన్నది. Okay, you can start recording, sir. I think మీరు రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు అనుకుంటా. Yeah, ఇప్పుడు స్టార్ట్ చేశారు. Thank you, sir. Yeah. Okay. ఓకే, ఇక్కడ వచ్చేసి ద డేటా బ్లెండింగ్ అనేది ఓకే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కాన్సెప్ట్ యాక్చువల్గా. ఓకే, ఇట్స్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కాన్సెప్ట్. డేటా బ్లెండింగ్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చేసాము అంటే 2 టేబుల్స్ నుంచి డేటా తీసుకొని చేసాము. 2 టేబుల్స్ నుంచి డేటా తీసుకోవాలంటే అది సేమ్ సోర్స్ లో ఉంటాయి యాక్చువల్గా, రైట్? మనకు అలా కాకుండా డేటా వచ్చేసి 2 డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తుంది అనుకోండి. ఓకే, సమ్ టైమ్స్ డేటా వచ్చేసి 2 డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తూ ఉంటుంది మనకి బేసిక్గా. ఓకే, 2 డిఫరెంట్ సోర్సెస్ అంటే ఇప్పుడు అరాకిల్ సమ్ డేటా వస్తుంది, SQL సర్వర్ సమ్ డేటా వస్తుంది, రైట్? ఓకే, సో ఇలా ఉందనుకోండి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే బేసిక్గా డేటా బ్లెండింగ్ అనే కాన్సెప్ట్కి వెళ్తాం. అంటే డేటా వచ్చేసి 2 డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తే, ఒకటి అరాకిల్, ఒకటి SQL సర్వర్, ఒకటి ఎక్సెల్, ఒకటి ఒక టెక్స్ట్ ఫైల్ కావచ్చు. ఓకే, ఆర్ మేబీ ఒకటి వచ్చేసి క్లౌడ్ డేటాబేస్, ఒకటి RDBMS డేటాబేస్ బేసిక్గా, రైట్? ఓకే, ఇలా మనకు డిఫరెంట్ గా ఉందనుకోండి బేసిక్ గా. సో అప్పుడు మనకు ఈ డేటా బ్లెండింగ్ అనే కాన్సెప్ట్కి వెళ్తాం బేసిక్ గా. డేటా బ్లెండింగ్ అనే కాన్సెప్ట్కి వెళ్తాం. సో ఈ డేటా బ్లెండింగ్ కాన్సెప్ట్ ఏంటంటే డేటా బ్లెండింగ్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఫీచర్. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ దేర్ ఇస్ ఎ రిలేటెడ్ డేటా ఇన్ మల్టిపుల్ డేటా సోర్సెస్, ఓకే, విచ్ యూ వాంట్ టు అనలైజ్ టుగెదర్ ఇన్ ఎ సింగిల్ వ్యూ. ఆ 2 సోర్సెస్ డేటా తీసుకొని ఒక సింగిల్ వ్యూలో మనకి ఎప్పుడైతే క్రియేట్ చేయాలంటే దాన్ని మనము డేటా బ్లెండింగ్ అంటాం. ద 2 సోర్సెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డేటా బ్లెండింగ్, ఓకే, ఆర్ రెఫర్డ్ యాజ్ ప్రైమరీ అండ్ సెకండరీ. ఒక సోర్స్ మనం ప్రైమరీ సోర్స్ గాను, రెస్ట్ ఆఫ్ ద సోర్సెస్ అన్నిటిని మనం సెకండరీ సోర్సెస్ గా తీసుకుంటాం యాక్చువల్గా. ఏ లెఫ్ట్ జాయిన్ ఇస్ క్రియేటెడ్ బిట్వీన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ సోర్స్. ఓకే, ప్రైమరీ ప్లస్ సెకండరీ సోర్సెస్ మధ్య మనకు ఒక లెఫ్ట్ జాయిన్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. సో అంటే 2 సోర్సెస్ మినిమం కావాలి. 2 సోర్సెస్ లో ఒక సోర్స్ మనం ప్రైమరీ అనుకుంటాము, రెస్ట్ ఆఫ్ ద సోర్సెస్ అంటే కూడా ఎన్ని ఉన్నా కానీ ఒకటి కావచ్చు, రెస్ట్ ఎన్నైనా ఉండొచ్చు, వాటన్నిటి మనము సెకండరీ సోర్స్ అనుకుంటాము. ఇది ఆల్వేస్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ పర్ఫార్మ్ అంటే ప్రైమరీలో ఉన్న ఆల్ ద రోస్ వచ్చేస్తాయి. అది మ్యాచ్ అయినా మ్యాచ్ కాకపోయినా ఆల్ ద రోస్ వచ్చేది. సెకండరీ సోర్సెస్ నుంచి ఓన్లీ మ్యాచింగ్ డేటా వస్తుంది. సో డేటా బ్లెండింగ్ మనం చేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చేసాం బేసిక్ గా ఒక సింగిల్ సోర్స్ తీసుకొని చేసి ఉంటాము. ఇప్పుడు ఇది ఒక సింగిల్ సోర్స్. ఐ విల్ రిమూవ్ ఎవ్రీథింగ్ యాక్చువల్గా. సో నాకు ఆల్ ద సోర్సెస్ నేను తీసేసాను. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ చూస్తే ఒక ఎక్సెల్ తీసుకుందాం అనుకున్నా, ఆర్ ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకుందాం అనుకున్నా. ఫర్ నౌ టెక్స్ట్ ఫైల్కి వచ్చేసి ఓకే, ఇది ఎలా ఉంది సరే, ఒక టెక్స్ట్ ఫైల్లో డిపార్ట్మెంట్ 10, 20 తీసుకున్నా. ఇదే టెక్స్ట్ ఫైల్లో ఇది రావాలి. డిపార్ట్మెంట్ 10, 20 ఇక్కడ ఈ నేమ్ కూడా అవసరం లేదు. జస్ట్ సో టెక్స్ట్ ఫైల్ తీసుకుని డెస్క్టాప్ లో ఉన్న డిపార్ట్మెంట్ తీసుకుంటాను. డెస్క్టాప్ లో ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ చూస్తే నాకు 10, 20, 30 ఉంది యాక్చువల్గా, రైట్? ఇది కూడా నాకు అవసరం లేదు, ఐ రిమూవ్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు నాకు వచ్చేసి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఓకే, డిపార్ట్మెంట్ లో ఏముంది, నాకు డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, 10, 20, 40 ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది నాకు ఒక సింగిల్ సోర్స్. సోర్సెస్ అంటే ఇప్పుడు నువ్వు షీట్లోకి వెళ్ళగానే నాకు ఇక్కడ ఒక సింగిల్ సోర్స్ లాగానే కనిపిస్తుండొచ్చు. సో రెండో సోర్స్ చూస్తే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తీసుకొని రెండో సోర్స్ నోటెడ్లోకి వెళ్ళాను, ఎంప్లాయ్ తీసుకున్నాను. ఇక్కడ 2 సోర్సెస్ అవ్వాలి మనకి యాక్చువల్గా. లెట్స్ గో హియర్. సో 2 సోర్సెస్ ఉండాలన్నమాట. ఇంతకు ముందు ఏంటంటే ఒక సోర్స్ లో మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి, ఆ టేబుల్స్ మధ్య జాయిన్ చేసాము. బట్ ఇక్కడికి వచ్చే తలకి 2 సోర్సెస్ అవ్వాలి. సో 2 సోర్సెస్ అంటే మనము యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ క్లిక్ చేసినా కానీ 2 సోర్సెస్ న్యూ సోర్స్ క్లిక్ చేసినట్టు ఇంకో సోర్స్ కూడా యాడ్ అవుతుంది.
ఓకే, అదే నేను ఇక్కడ యాడ్ అని ఇచ్చాను అనుకోండి, సోర్స్ ఒకటే ఉంటుంది, కనెక్షన్స్ యాడ్ అవుతుంది. ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నాకు న్యూ సోర్స్ కావాలనుకోండి, సో ఇక్కడికి వెళ్ళి న్యూ సోర్స్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ ఏమవుతుంది, ఎంప్లాయీ, డిపార్ట్మెంట్, ఇంకొకటి క్లిక్ చేస్తే ఇంకొక సోర్స్ యాడ్ అవుతుంది. ఇలా కాకుండా ఇక్కడ యాడ్ అని తీసుకుని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే సోర్స్ ఒకటే, కనెక్షన్స్ పెరుగుతుంటాయి. సోర్స్ ఇస్ ఒకే సోర్స్ అవుతుంది, బట్ మల్టిపుల్ కనెక్షన్స్, మల్టిపుల్ టేబుల్స్ కావాలనుకున్నప్పుడు కనెక్షన్స్ పెరుగుతుంది. సో మనకి ఎప్పుడైతే డేటా బ్లెండింగ్ కావాలో కంపల్సరీగా 2 సోర్సెస్ కావాలి, అది గుర్తుపెట్టుకోవాలి. డేటా బ్లెండింగ్ చేయాలి అంటే మనకు 2 సోర్సెస్ అనేది మనకు కంపల్సరీగా కావాలి. యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నెంబర్ని తీసుకున్నా, ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నెంబర్ని తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఎంప్లాయీ టేబుల్లో ఉన్న జాబు తీసుకున్నాను ఇక్కడ, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న శాలరీని కూడా తీసుకున్నాను ఇక్కడ, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న శాలరీని కూడా తీసుకున్నా. ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్ టేబుల్లో కూడా కావాలనుకున్నా, డిపార్ట్మెంట్ టేబుల్లో కూడా నాకు డి నేమ్ కావాలనుకున్నా. ఓకే, ఇక్కడ సమ్ వార్నింగ్ వస్తుంది. యాక్చువల్గా ఆ వార్నింగ్ ఏందని చెప్తాను చూడండి. లొకేషన్ కూడా తీసుకున్నాం, అర్థమైందా? ఎంప్లాయీ టేబుల్లో ఉన్న 3 కాలమ్స్ తీసుకున్నా, డిపార్ట్మెంట్ సోర్స్ లో ఉన్న ఒక 2 కాలమ్స్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తే నాకు స్టార్ మార్క్స్ వచ్చాయి. ఇంతకు ముందు ఒక ఎర్రర్ కూడా వచ్చింది, అంటే ప్రైమరీ సోర్స్ కి సెకండరీ సోర్స్ కు రిలేషన్ లేదు. ఓకే, నేను స్టార్స్ డిస్ప్లే చేస్తున్నా, ఒక వార్నింగ్ వచ్చింది యాక్చువల్గా. సో ఇప్పుడు నాకు ఆ రిలేషన్ ఏంటంటే కామన్ కాలం ఏదైతే ఉంటుందో, దీనికి కూడా కామన్ కాలం కావాల్సిందే మనకి. సో ఈ కామన్ కాలం ఏదైతే ఉంటుందో ఆ కామన్ కాలం మీద మనకు ఇలా లింక్ ఒకటి క్రియేట్ అవుతుంది చూడండి, బ్రోకెన్ లింక్ లాగా, ఒక చైన్ లాగా క్రియేట్ అవుతుంది. ఆ లింక్ ని జస్ట్ ఎనేబుల్ చేయాలంతే. దెన్ ఆ జాయిన్ అనేది ప్రాపర్ గా, అంటే మనకు ఆ రిలేషన్షిప్ అనేది ఫామ్ అవుతుంది. ఆ రిలేషన్షిప్ అనేది మనకు ఫామ్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఈ రిలేషన్షిప్ అనేది మనకు ఎలా ఫామ్ అయింది అంటే ఈ రిలేషన్షిప్ అనేది మనకు ఎలా ఫామ్ అయింది అంటే ఓకే, రిలేషన్షిప్ అనేది కూడా సేమ్ కాలం నేమ్ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా ఫామ్ అయిపోతుంది. సేమ్ కాలం నేమ్ ఉండడం వల్ల ఇక్కడ చూస్తే ఆటోమేటిక్ గా మనకు డేటాకి వెళ్ళేసి ఎడిట్ బ్లెండ్ రిలేషన్షిప్ అంటాము. ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఇన్ కేసు సేమ్ కాలం నేమ్ లేదనుకోండి, ఇక్కడ డిఎన్ఓ అని ఉంది. యాక్చువల్ గా సపోజ్ ఇది డిపార్ట్మెంట్ తీసుకున్నా అనుకోండి, ఇక్కడ వచ్చేసి ఓకే, ఇక్కడ డిఎన్ఓనే ఉంది, డిపార్ట్మెంట్ నెంబర్ ఎట్ వచ్చింది. ఓకే, బట్ ఐ డూ హియర్ డిఎన్ఓ ని చేంజ్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిఎన్ఓ తీసుకుంటే నాకు స్టార్ బాక్స్ వచ్చేసి ఉంటుంది ఆటోమేటిక్గా. అర్థమైందా? సేమ్ కాలం నేమ్ లేదు. సేమ్ కాలం నేమ్ లేకపోయినప్పుడు ఏమంటుంది, ఆ స్టార్ మార్క్స్ అలా వచ్చింది. అది ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేయలేదు. ఫస్ట్ సోర్స్ కి సెకండ్ సోర్స్ కి రిలేషన్షిప్ ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేయలేదు. అప్పుడు రికగ్నైజ్ చేయలేనప్పుడు మనం ఏం చేస్తామంటే డేటాకి వెళ్తాం, డేటాకి వెళ్ళేసి ఎడిట్ బ్లెండింగ్ రిలేషన్షిప్ అంటాం. ఇక్కడ ఆటోమేటిక్గా నీకు కనిపించదు. మనం ఏం చేయాలి, కస్టమ్కి వెళ్ళాలి, యాడ్ అని క్లిక్ చేయాలి, ఇక్కడున్న డిపార్ట్మెంట్ నెంబరు, ఇక్కడున్న డిపార్ట్మెంట్ నెంబరు అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ ఓకే ఇస్తే ఇలా 2 వస్తాయి. నో యూ కెన్ సీ ద బ్రోకెన్ లింక్ నౌ. తినండి సెక్షన్. అర్థమైందా? ఇన్ కేసు సేమ్ కాలం నేమ్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని కాలమ్స్ అయినా ఉన్నాయి. ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్ టేబుల్లో 4 కాలమ్స్ ఉన్నాయి, ఆల్ ద సేమ్ నేమ్స్ ఉన్నాయి. సేమ్ కాలం నేమ్స్ ఎంప్లాయీ టేబుల్ ఆల్ ద 4 లింక్ వచ్చేస్తుంది. ఆల్ ద 4 కాలమ్స్ కి మనకు లింక్ వచ్చేస్తుంది. సో అదే నాకు కామన్ కాలమ్స్ లేవు అనుకోండి, అది ఆటోమేటిక్ గా లింక్ జనరేట్ చేసుకోవాలి, అంటే రిలేషన్షిప్ తీసుకోలేదు. మనం ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళేసి డేటాకి వెళ్ళాలి, ఎడిట్ బ్లెండింగ్ రిలేషన్షిప్ అనేది ఆటోమేటిక్ అంటే అది రికగ్నైజ్ చేసి ఉంటుంది. లేదంటే కస్టమ్కి వెళ్ళాలి, యాడ్ అని క్లిక్ చేసి ఏ కాలంకి ఏ కాలంకు రిలేషన్షిప్ ఇవ్వాలి అనేది మనము చెప్పాలన్నమాట సిస్టమ్ కి. సో డేటా బ్లెండింగ్ కి డేటా జాయినింగ్ కి ఏంటంటే పెద్ద డిఫరెన్స్ ఏ కానరాదు. డేటా జాయినింగ్ లో మనకు ఆల్ ద టైప్స్ ఆఫ్ జాయిన్ చేయొచ్చు, ఏది ఇన్నర్, లెఫ్ట్, రైట్, ఫుల్ అన్ని చేయొచ్చు. బట్ మనకు డేటా బ్లెండింగ్ లో ఓన్లీ లెఫ్ట్ అవుటర్ జాయిన్ పర్ఫామ్ అవుతుంది. బట్ 2 డిఫరెంట్ సోర్సెస్ నుంచి కూడా డేటాని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి మనకు ప్రైమరీ సోర్స్ అవుతుంది, 2 వచ్చేసి సెకండరీ సోర్స్ అవుతుంది. ప్రైమరీ సోర్స్ లో ఉన్న ఆల్ ద డేటా వచ్చేస్తుంది, సెకండరీ సోర్స్ లో ఓన్లీ మ్యాచింగ్ డేటా మాత్రమే కనిపించేస్తుంది. సో ప్రైమరీ సోర్స్ ఒకటే ఉంటుంది, సెకండరీ సోర్సెస్ ఎన్నైనా ఉండొచ్చు.
అలా లిమిటేషన్ ఏం లేదు. ఇప్పుడు నేను ఒకటే తీసుకున్న సెకండరీ సోర్స్, యూ కెన్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ సెకండరీ సోర్సెస్ బేసిక్గా. సో బట్ వాటన్నిటి మధ్య కూడా కామన్ కాలం అనేది ఉండాలి. వాటన్నిటి మధ్య కూడా కామన్ కాలం అనేది ఉండాలి. సో మనకి ఓకే, ఈ డేటాను మనం ఒకసారి తీసేసి లెట్స్ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అసలు సోర్సెస్ మొత్తం రిమూవ్ చేసిన ఇక్కడ ఎంప్లాయ్ కూడా రిమూవ్ చేస్తా. యాక్చువల్గా ఐ జస్ట్ గో అండ్ ఎంప్లాయ్ కూడా ఇక్కడ రిమూవ్ చేసేసి, నిన్న మనము ఒక డేటా ప్రిపరేషన్ చేసాం. ఇయర్ వైజ్ సేల్స్, ఇయర్ వైజ్ సేల్స్ చేసినాం గుర్తుంటే యాక్చువల్గా మనకి డిలీట్. సో ఇప్పుడు మనకు జనవరి 2020 ఇలా ఉంది. ఇప్పుడు నేను వీటిని వచ్చేసి ఓకే, ఇయర్ కూడా రైట్. ఇలా కూడా మనకు అంటే రిలేషన్షిప్ కూడా ఇవ్వచ్చు, బట్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ అనేది చెప్తాను నేను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు 2 కాలమ్స్ మధ్య మనం జాయిన్ చేస్తున్నాం. గుర్తుందా, ఇక్కడ ఒకటి మంత్ ప్లస్ ఇయర్ రెండింటి మధ్య మనకు జాయిన్ చేస్తూ ఉంటాం కదా. సో వీటిని